నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం చూడబోయే వీడియో చూసారంటే మొబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్. అంటే మనము పోషకాలు అనేది ఇస్తూ ఉంటాం డ్రిప్ ద్వారా, అలానే స్ప్రే ద్వారా ఇస్తూ ఉంటాం చెట్లకి. అది వేరు ద్వారా, అంటే డ్రిప్లో వదిలినప్పుడు వేరు ద్వారా చెట్టుకి ఏమవుతుందంటే వేరు ద్వారా చెట్టు అంతా పోయి మూమెంట్ అవుతుంది, అంటే న్యూట్రిషన్ తీసుకుంటుంది మొక్క. ఇప్పుడు ప్లాంట్స్లో మనం డ్రిప్ వదిలినాక న్యూట్రిషన్స్ అనేది ఎలా మూవ్ అవుతుంది, ఆ మూవ్ కాకపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే డెఫిషియన్సీ ఏంటి. ఫస్ట్ మొబైల్ న్యూట్రియంట్స్ అంటే ఏంటి, ఇమ్మొబైల్ న్యూట్రియంట్స్ అంటే ఏంటి. ఆ మొబైల్ న్యూట్రియంట్స్ చూసారంటే నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియము, మెగ్నీషియము, నికెల్, మాలిబిడినం, ఇవన్నీ మొబైల్ న్యూట్రియంట్స్. అంటే మొబైల్ న్యూట్రియంట్స్ అంటే ఏం లేదు, మీరు చెట్లు డ్రిప్ ఎరువు వదిలినప్పుడు లేకపోతే భూమిలో ఉన్న ఈ నేను చెప్పిన 6 పోషకాలు మనకు వేరు ద్వారా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం నాటి ఒక 30 రోజులు అవుతుంది చెట్టు అనుకోండి. ఇప్పుడు ఆ వేరు ద్వారా వెళ్ళిన ఈ న్యూట్రియంట్స్ అనేది మనకి ఇప్పుడు ఏడు దాకా వచ్చి ఉంటుంది, చెట్టు మొదలు దాకా వచ్చి ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త చిగురు అనేది వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, దీనికి ఒకవేళ ఆ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ సరిపోలేదంటే ఏం చేస్తుందంటే, ఈ ఉండే అంటే కింద ఆకుల్లో ఉండి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ పైన మూవ్ అవుతుంది. అంటే ఈ పైన వచ్చే ఇగురులకి ఈ న్యూట్రిషన్ మనకి వస్తుంది. అందువల్ల మనకి ఏమవుతుందంటే కింద ఆకులు అనేది ఇలా పసుపుగా తిరుగుతుంది. ఈ కింద ఆకులు ఇలా పసుపుగా తిరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇగురు వస్తుంది కాబట్టి న్యూట్రిషన్స్ అనేది ఏడు నుంచి ఎడకి ఈ ఇగురుకి అనేది వస్తుంది. అందువల్ల ఈ కింద ఆకులు ఏమవుతుందంటే రోజు అయ్యే కొద్దికి పసుపు ఆకులుగా ఇట్లా తిరుగుతుంది. సో మొబైల్ న్యూట్రిషన్స్ అంటే మూమెంట్ అయ్యే న్యూట్రిషన్స్ ఏది, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, మాలిబిడినం, మ్యాంగనీస్, నికెల్. సో కింద నుంచి పైకి న్యూట్రిషన్స్ ఈడ కొత్త చిగురు వచ్చేటప్పుడు వస్తుంది కాబట్టి కింద ఆకులు ఈ న్యూట్రిషన్ సరిపోక కింద ఆకులు పసిపోతుంది. దీన్ని మనం మొబైల్ న్యూట్రిషన్స్ అంటాం. అదే ఇమ్మొబైల్ న్యూట్రియంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపరు, జింకు, ఇలా సల్ఫరు, ఇలాంటి న్యూట్రియంట్స్ చూసారంటే మీకు ఇక్కడ కొత్త చిగురు వస్తుంది, అంటే ఇగురు వస్తుంది కదా, ఇక్కడ కింద నుంచి పైకి మూవ్ కాలేదు. ఈ న్యూట్రియంట్స్ ఐరన్, కాపరు ఇవన్నీ కింద నుంచి పైకి మనకు చూసారంటే మూవ్ కాలేదు. అందువలన మనకి ఏమవుతుందంటే, మనం చూసుంటాం చాలా చెట్లలో పైన వచ్చే ఇగురు చూసారంటే మీకు పసుపుగా తిరుగుతుంది. పైన వచ్చే ఇగురు ఇలా పసుపుగా తిరుగుతుంది. దానికి కారణం ఏంటంటే కింద నుంచి మీకు న్యూట్రియంట్స్ అనేది పైకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్, జింకు, మాలిబ్డినం ఇలాంటివన్నీ పైకి రావు. మనం దీన్ని ఇమ్మొబైల్ న్యూట్రియంట్స్ అంటాం. అప్పుడు మనం ఏం చేయాలా అంటే, మనం పైన పడేటట్టు ఫోలియర్ స్ప్రే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా 4, 6 ఉంటాయి కదా, మనం స్ప్రే చేసేటప్పుడు పైన చేస్తాం కాబట్టి మనకి ఆకుల ద్వారా మనకి ఈ పోషకాలు ఎమ్మటే దొరుకుతాయి. పైన ఆకులు మనం కొట్టేటప్పుడు కూడా ఆకులో కింద తడిసేటట్టు కొట్టాలి, ఎందుకంటే న్యూట్రియంట్స్ కానీ ఏవి కూడా కింద నుంచే పోతాయి. ఎందుకంటే కిందనే వచ్చి చూసారంటే పోర్స్, అంటే స్టొమాటల్ పోర్స్ ఉంటాయి, అంటే స్టొమాటా అని ఉంటుంది, దాని ద్వారానే మీకు న్యూట్రియంట్స్ ఏమవుతాయంటే వెళ్తాయి. థ్యాంక్ యూ.